ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సచివాలయాల దగ్గరికి పోని టీడీపీ నేతలు పరుగులు తీస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా పెన్షనర్ల మీద ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లు ఆపింది ఎవరని నిలదీశారు. వాలంటీర్లు వద్దని పురంధేశ్వరితో ఈసీకి లెటర్ టీడీపీ పెట్టించిందని పేర్ని నాని మండిపడ్డారు. అయినా ప్రజలు 5 ఏళ్ల పాలన చూసి ఓటు వేస్తారా లేక 2 నెలలు పెన్షన్ పంపిణీ చూసి ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఈ 58 మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి, సచివాలయం గుమ్మం తొక్కనటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే కొత్త సినిమా హాలు తలుపు తెరవక ముందే గేట్లు కాడ క్యూలో నుంచున్నట్టుగా సచివాలయం తలుపు తీయలేదా, ఇంకా రాలేదు, అడ్మిన్ రాలేదు, ఇంకా పంచాయతీ సెక్రటరీ రాలేదు, ఇంకా ఓడలేదండి, తలుపు లేరు. అసలు తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారు లేరు, ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి? వాయ్ అబ్బా, ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ల మీద మీరు దొంగ నాటకంగా. మీరే పురంధరేశ్వరితో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు. మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. ఇవాళ మామూలుగా 59వ నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదవాళ్ళంటే. 58 నెలలు అసలు మీకు పట్టింపు లేదు.